గుంటూరులోని 15వ డివిజన్ జున్ను షహీద్ నగర్ 1 నుండి 6వ లైన్ వరకు నూతన సీసీ డ్రైన్స్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రోడ్ల పరిశీలన మరియు డిఏపీఎస్ స్కూల్ సందర్శించారు. స్కూల్లో కరాటే పోటీలు గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. అనంతరం విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే తూర్పు నియోజకవర్గంలో డ్రైన్స్, సీసీ రోడ్లు పనులు వేగవంతం చేశామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ వద్దకు తీసుకుని రావాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ అధికారులు, కాలనీ నివాసులు, స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న నడుచుకుంటా రోడ్డు ఒకసారి ఫస్ట్ కట్టనే 1 2 3 4 चल छोटे तरफ फिर ఈరోజు సీసీ డ్రైన్స్ అలాగే వెట్ మిక్స్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా జున్ను షహీద్ నగర్లో 7 లైన్లో 1200 మీటర్ల డ్రైన్, అలాగే బావాజీ నగర్లో 300 మీటర్ల డ్రైన్ ఏర్పాటు చేసి దాదాపు అక్కడ ఒక 50 లక్షలు, ఇక్కడ 46 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో గత 2 నెలల నుంచి అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అలాగే పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని ధ్యేయంతో ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే వీధి దీపాలు కానీ, పారిశుద్ధ్యం కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో అధికారులను అప్రమత్తం చేస్తూ కావాల్సినటువంటి నిధులను సమకూర్చి అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఎంతో గత 5 సంవత్సరాల నుంచి తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నేను శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అనేక పర్యాయాలు కార్పొరేషన్ అధికారులను దీని మీద దృష్టి సారించేటువంటి విధంగా చెప్పి రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి జనవరి లోపల ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్లు వేసేసి అవసరమైనటువంటి కరాటే ట్రైనింగ్ ఇస్తే పిల్లలకు ఒక ధైర్యం ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ తరపున వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉంటాయి. అందుకోసం ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, ఆయనతో వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము.